ఎస్ఆర్ఎస్పీ ఇటు ఎల్లంపల్లి గేట్లను ఎత్తివేయడంతో గోదావరి వరద దిగువనున్న ప్రాంతాలకు చేరుకుంటూ ఉంది. మంతిని, కాళేశ్వరం, ఏటూరు నాగారం మీదుగా గోదావరి వరద భద్రాచలానికి చేరుకుంటుంది. దీంతో పరివాహక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. 3 రోజుల క్రితం ఎస్ఆర్ఎస్పీ 42 గేట్లు ఎత్తివేయగా 2 రోజుల క్రితం ఎల్లంపల్లికి సంబంధించి 32 గేట్లు ఎత్తివేశారు. తాజాగా లోయర్ మానేర్ డ్యామ్ 4 గేట్లు ఎత్తివేశారు. ఈ వరద నీరంతా కూడా వరంగల్ ఏటునారం మీదుగా భద్రాచలం ద్వారా గోదావరిలోకి కలుస్తుంది. సో మొత్తానికి వరద ఉధృతి ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వరంగల్ జిల్లాలో అధికారులు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి తీర ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని, అదేవిధంగా రిలీఫ్ మెజర్స్ని ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి వరంగల్ జిల్లా గోదావరి ఏటూరు నగరం పరిసర ప్రాంతంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ ఇక్కడ బస్ చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గోదావరి వరద ఉధృతి. కొన్ని లక్షల క్యూసెక్ల వరద నీరు సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆ సముద్రంలో కలిసే మార్గాలన్నింటినీ కూడా అటు కరీంనగర్, ఆ తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం జిల్లాల మీదుగా గోదావరి వరద అనేది సముద్రంలో కలుస్తుంది కాబట్టి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో గురించేందుకు మనకు ఉప ముఖ్యమంత్రి గారు కడియం శ్రీహరి మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సార్ సో ఓవరాల్గా ఎట్లా ఉంది సార్? మామూలుగా మొన్న ఎస్ఆర్ఎస్పీ 42 గేట్లు ఎత్తివేశారు, ఆ తర్వాత ఎల్లంపల్లి 32 గేట్లు ఎత్తివేశారు, తాజాగా లోయర్ మానేర్ డ్యామ్ గేట్లు కూడా 4 ఎత్తివేశారు. అంటే ఓవరాల్గా గోదావరి పరివాహక ప్రాంతంలో ఫ్లడ్ ఫ్లోయింగ్ ఎట్లా ఉంది? గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన రాష్ట్రంలోని దాదాపు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, చెరువులు, కుట్టలు కూడా బాగా నిండినాయి. అంతేకాకుండా నదులు, వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొలడం జరుగుతున్నది. ఈ సందర్భంగా నిన్న గోదావరి నదికి దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. దానితో ఎస్ఆర్ఎస్పీ నుంచి 4 లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేశారు. ఇవాళ ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పీకి వచ్చే వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతము 2.5 లక్షల క్యూసెక్ల వాటర్ మాత్రమే ఎస్ఆర్ఎస్పీ నుంచి వదులుతున్నారు. నిన్న 4 లక్షలు వదిలిన ఆ ఫ్లడ్ ఏదైతుందో ఇప్పుడిప్పుడే మనకు మంగపేటకు రీచ్ అవుతున్నది. దాదాపు ఇప్పుడు 7.17 మీటర్స్ హైట్తోని గోదావరి వెళ్తున్నది. బహుశా రాత్రికి కానీ రేపు పొద్దుటికి కానీ 8.5 వరకు కూడా రీచ్ కావచ్చు. ఆ తర్వాత ఒకవేళ వర్షాలు కనుక పడకపోయినట్లయితే ఈ యొక్క వరద ఉధృతి కూడా మరింత తగ్గే అవకాశము ఉంటుంది. అంటే ఓవరాల్గా మామూలుగా పోచంపల్లిలో గేట్లు ఎత్తేసారు, ఆ తర్వాత ఎల్లంపల్లి ఎత్తేసారు, లోయర్ మానేర్ డ్యామ్ ఎత్తేసారు. అంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో మంతని, కాళేశ్వరం, ఆ తర్వాత ఏటూరు నగరం తర్వాత ఖమ్మం, అంటే పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా సమీక్షిస్తున్నారు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల వాటర్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. అప్పర్ మానేర్ డ్యామ్ నుంచి దాదాపు ఒక 50,000 క్యూసెక్ల నీరు వస్తున్నది. ఎల్ఎండి నుంచి కూడా ఇప్పుడు 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా అటు కడం ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే సింగూరు కావచ్చు, నిజాం సాగర్ అన్నీ కలుపుకొని కూడా గోదావరిలోకి దాదాపు 5 లక్షల క్యూసెక్ల నీరు వస్తున్నది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాస్తవంగా 8.5 మీటర్స్ హైట్తోని గోదావరి ప్రవహించినప్పుడు మనము మొదటి ప్రమాద హెచ్చరికను ఇస్తాము. ఆ తర్వాత 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక చేస్తాము. ఇప్పటికీ గోదావరి నదిలో వస్తున్న ప్రభావం వలన ప్రజలు భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదు. జిల్లా యంత్రాంగము, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా ఏటూరు నగరంలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు గోదావరి వరదను పర్యవేక్షిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పుడు ఏటూరు నగరంలోనే ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మేము చాలా ఎఫెక్టివ్గా ఈ వరద పరిస్థితులను తట్టుకోగలుగుతాం. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనుకోండి, మన మహారాష్ట్రతో చేసుకున్న ప్రభుత్వం ఒప్పందం అనుకోండి, ఓవరాల్ కొత్త ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రాజెక్ట్స్ల రీడిజైనింగ్ పైన విమర్శలు చేసే
రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్నది. దాదాపుగా గత 3-4 రోజులుగా 200 టీఎంసీల వాటర్ ఇప్పటికే మన సముద్రంలోకి వెళ్ళింది. దీన్ని కనుక సక్రమంగా మనం వాడుకుంటే, మనము కాళేశ్వరము ఎత్తిపోతల పథకాన్ని కనుక మనం నిర్మాణం చేసుకొని ఆ మేడిగడ్డ నుంచి కనుక మనం ఈ గోదావరి నదిని కనుక లిఫ్ట్ చేసుకుంటే తెలంగాణలోని దాదాపు 16 లక్షల ఎకరాలకు నీరివ్వడమే కాకుండా కొత్తగా ఇంకా 16 లక్షల ఎకరాలను మనం స్టెబిలైజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గుడ్డిగా ప్రతిపక్షాలు ప్రాజెక్టుల రీడిజైనింగ్ను వ్యతిరేకించొద్దని మాత్రమే నేను కోరుతున్నా. మనకు తెలంగాణకు న్యాయంగా గోదావరి నదిలో కానీ కృష్ణానదిలో కానీ మన వాటా ఏదైతే రావాల్సి ఉందో ఆ వాటాను వాడుకోవటానికి మాత్రమే, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడానికి మాత్రమే మనం ప్రాజెక్టులు రీడిజైనింగ్ చేపట్టడం జరిగింది. ఊరాలే నాగార్జున సార్ అనుకోండి, ఎస్ఆర్ఎస్పీ అనుకోండి, కడెం ప్రాజెక్ట్ ఉంటుంది. ఏ ప్రాజెక్టు కట్టినా కూడా మా హయాంలో కట్టిన ప్రాజెక్టులు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తున్నది, మేము క్రెడిట్ కొట్టేస్తున్న ఒక వాదన అపవాదం అనేది వస్తుంది. అది తప్పు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే ప్రచారం అంతా కూడా ప్రజలు నమ్మడం లేదు. వాస్తవంగా కాంగ్రెస్ హయాంలో నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు పూర్తి అయింది. కానీ మిగతా ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా నత్తనడకనే నడుస్తున్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ కొరిగింది ఏమి లేదు. అందుకనే ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకము, గోదావరి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తెలంగాణ ప్రభుత్వము రాష్ట్రంలో ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేస్తుంది. చివరగా పోచంపాడు నుంచి ఖమ్మం భద్రాచలం వరకు ఏ విధంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యవేక్షణ కావచ్చు, బందోబస్తు కావచ్చు, కరకట్ల మరమ్మతు కావచ్చు, ఏ విధంగా 1986లో వచ్చిన తీవ్రమైన గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజే ప్రభుత్వం కరకట్టల నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా ఈ కరకట్టలను కూడా చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు అయిపోతున్నది. కాబట్టి ఈ కరకట్టలను కూడా అక్కడక్కడ మరమ్మతు చేయవలసిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వరదలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లను, ఎస్పీలను, ఆ జిల్లాకు చెందిన మంత్రులను, ప్రజాప్రతినిధులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ వాళ్ళక్కడ వరద పరిస్థితిని సమీక్ష చేసుకుంటూ ఆ వరద పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి గోదావరి పరివాహక ప్రాంతం వెంట, తీర ప్రాంతం వెంట అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతిని కూడా సమీక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, ఏటూరు నగరం, వరంగల్ జిల్లా.